మాయా వాటర్ ఎక్కిస్తున్నావు పైకి రామాయ. అటువైపు వెళ్ళిపోండి భయ్యా, మరి ఇటువైపు వెళ్ళిపోండి బ్రదర్. అటువైపు వచ్చింది మోటార్ వన్ సైడ్ ఎవరికో బ్రో ఎదురాదు నాకు అక్కడ కానీ ఇటు రండి అమ్మా. అటు వెళ్ళిపోండి. లెఫ్ట్కి వెళ్ళాలి. వెనకాల డ్రైవర్ గారు ఉన్నారు, ఆ విషయం మర్చిపోకండి మేడం. తెలుసు కదా ఎట్టి అతను ఏదో కొండకే. మన బోర్డుకి లెఫ్ట్ లో చూడ గ్రామం కనబడుతుంది. లెఫ్ట్ లో బోర్డుకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ రైట్ కి మాత్రం వెళ్ళకండి. లెఫ్ట్ లో కనబడుతున్న గ్రామం పేరు కొల్లూరు, అల్లూరు డిస్టిక్ విఆర్పురం మండలం కొల్లూరు. రోడ్డు ఉండదు, రోడ్డు లేదు, పాసప్లు ఏం లేదు. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే చిన్న చిన్న మినీ బోట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ గోదావరి ఎవరో వాళ్ళకి రోడ్వే, చిన్న చిన్న మినీ బోట్స్ వాళ్ళకి వెహికల్స్ అనుకోండి. ఆ లెఫ్ట్ లో ఇంతకుముందు ఇక్కడ నైట్ స్టే రిసార్ట్స్ ఉండేవండి. స్టే రిసార్ట్స్ ఉండేవి సార్. ఇక్కడ బ్యాంబో హట్స్ ఉండేది. ఇక్కడ సిరివాగ ఫారెస్ట్ బ్యాంబో రిసార్ట్స్ చాలా బాగున్నాయండి. ఎటు చూసిన కొండల మధ్యలో గోదావరి పక్కనే రిసార్ట్స్ చాలా బాగుండేది సార్. ఇక్కడ నైట్ హాల్ట్ చేసే వరకు ఎలా ఉండేదంటే ఆఫ్టర్నూన్ దింపుతారు, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పిక్ చేసుకుంటారు. టోటల్ 24 hours. ఆఫ్టర్నూన్ ఇక్కడ దింపే తర్వాత ఈవినింగ్ స్నాక్స్ డే, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ ఏర్పాటు చేస్తారు. ఫిష్ చికెన్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్రెక్కింగ్కి తీసుకెళ్తారు. ఒక 2.5-3 kilometers. చాలా బాగుంటుంది సార్. అక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది. ఒక 2.5 నుంచి ఒక 4-5 feet వరకు వాటర్ ఉంటుంది. హ్యాపీగా అక్కడ వాటర్లో ఎంజాయ్ చేసేవాళ్ళు. స్విమ్మింగ్ కానీ చాలా బాగుంటుంది సార్. చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. అక్కడే స్నానాలు గిట్ట టైంపాస్ చాలా మంది. అలాగే చాలా బాగుండేది కూడా. 11:30 వరకు అక్కడే స్పెండ్ చేసేవాళ్ళు. మళ్ళీ 11:30కి రిటర్న్ వచ్చేవాళ్ళు. ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ వాపస్ భద్రాచలం. సో ఇప్పుడు రిసార్ట్స్ లేవండి, ఇప్పుడు లేవు. ఎందుకు లేవు అంటే పెళ్ళి అయిన వాళ్ళే కాకుండా పెళ్లి కాని కూడా స్టే చేస్తున్నారని చెప్పేసి తీసేశారు. లేదండి, లాస్ట్ టైం వచ్చిన వరదలకు కొట్టకెళ్ళిపోయింది. లాస్ట్ టైం చాలా ఫ్లోటింగ్ వచ్చింది, ఆ వరదలకు మొత్తం కొట్టకెళ్ళిపోయింది. ఇటువైపు వచ్చాను సార్, ఎడమవైపు రండి. ఇక్కడ నాన్న బండి ఎక్కితే బయట ఆయన కనిపించారు కదా డ్రైవర్ గారికి. అడ్డు నిలబడకండి. అయితే మన బోర్డుకి ఫ్రంట్ చూడండి సార్. మన బోర్డుకి ఫ్రంట్ చూస్తే కనుక రైట్ లో లెఫ్ట్ లో ఇక్కడ నుంచి మనకి పాపికొండలండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండలండి. మనకి రైట్ లో లెఫ్ట్ లో ఇక్కడ నుంచి మనకి పాపికొండలు. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు సార్. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు రైట్ లో లెఫ్ట్ లో. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ పాపి హిల్స్, పాపికొండలు అందాలన్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి మన బోర్డుకి ఫ్రంట్ రైట్ సైడ్ లెఫ్ట్ లో. మన బోర్డుకి ఫ్రంట్ రైట్ లో లెఫ్ట్ లో ఇక్కడ నుంచి మనకి పాపికొండలు అండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు. ఇక్కడ నుంచి రైట్ లో లెఫ్ట్ లో. ఇక్కడ నుంచి మనకి పాపికొండ అండి. రైట్ లెఫ్ట్ లో చూడండి సార్. ఇటు చూసిన కొండల మధ్యలో ఇక్కడ నుంచి మనకి పాపికొండ అండి. చూడండి ఎటు చూసిన కొండల మధ్యలో గోదావరి చల్లటి గాలి, చిన్న గాలిలో చెప్పండి ఎంత బాగుంది కదా. ఈ గాలిని వాతావరణాన్ని అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా పీల్చుకోండి అమ్మా. పీల్చుకున్న తర్వాత వదిలేయడం మర్చిపోకండి. వదిలేయండి మళ్ళీ, ఓకేనా?
అలా ఉండిపోకండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు అంటే ఇక్కడ నుంచి మనకి పాపికొండ అటు వెళ్ళకండి సార్, ఇటే వచ్చేయండి. బోట్ ఇటు అటు వన్ సైడ్ అవుతుంది సార్, అటు వెళ్తే కనుక ఇటే బ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇంజన్కి రావాల్సిన వాటర్ ఉంటుందండి, కూల్ వాటర్. సో దానివల్ల ఇంజన్ కూల్ అవుతుంది అనమాట. ఆ వాటర్ పైప్ అనేది మనకి లెఫ్ట్లో ఉంది, కొంచెం లెఫ్ట్లో కొంచెం లోపలికే ఉండాలి వాటర్లోకి. ఇవన్నీ మనకి పాపికొండ మొత్తం 78 కొండలు అండి, మొత్తం 78, 78. రైట్ లో లెఫ్ట్ లో ఇక్కడ నుంచి మనకి పాపికొండలు. ఇక్కడ ఫ్రంట్ గోదావరి వెడల్పు చూడండి 1/2 కిలోమీటర్ కంటే చాలా తక్కువ, చాలా తక్కువ వెడల్పు సార్. ఇక్కడ చాలా తక్కువ వెడల్పు అండి. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు ఎక్కడ లేని లోతు ఒక్క పాపికొండలోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ పాపికొండలో గోదావరి లోతు 200 అడుగుల పైన ఉంటుందమ్మా, 200 feet అబోవ్. ఎవరికైనా డౌట్ ఉంటే దిక్కు కొలుసుకోవచ్చు. పాత్ర ఎవరికైనా తింటే ఇంకా తిరిగి రాలే. టేప్ మర్చిపోయింది కదా సార్, నాకు తెలిసి లోపల కలిపెట్టి కూడా సెటిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు అంటే ఇక్కడ నుంచి మనకి పాపికొండలు. 11 నచ్చిన హ్యాపీగా ఎంచండి. ఫొటోస్ వీడియోస్ బోట్లో ఎక్కడైనా దిగండి సార్, ఒక గోదావరిలో తప్ప. చూసుకోండి అమ్మా జాగ్రత్త, పిల్లలు ఎవరో ఒంటరిగా లేకండి, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అమ్మా, చూసుకోండి కొంచెం. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ పాపికొండలు మీకోసం మంచి సాంగ్స్ వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొంచెం వెనక్కి రండి, వెనక్కి రండి సార్, కొంచెం వెనక్కి వచ్చాను, కొంచెం వెనక్కి రండి. అటు జరగండి, అటు రైలింగ్ ఇటు రాకండి, అటే జరగండి, ఎందుకంటే ఆయనకి కనిపించాలి కదా. సంసారాన్ని మేడెక్కించావే వాళ్ళకంటే రామశంకరే
సార్ కొంచెం వెనక్కి వెనక్కి రండి సార్, వెనక్కి వెనక్కి రండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు ఉండండి. పొంగిలే గోదావరి భూమికి చేరువరి భూదారిలో నీలంబరి మా సీమకి చిన్నంబరి వెదలి తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి చూపుగా